సో హలో గాయ్స్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. సో బాస్, ఈ వీడియో మన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో. అండ్ ఈ స్మాక్ డౌన్ గురించి మాట్లాడితే, ఈ స్మాక్ డౌన్ ఆల్రెడీ ఒక రికార్డెడ్ ఒక టేపుడ్ స్మాక్ డౌన్ ఉండే. బట్ మన కంట్రీలో అంటే ఓన్లీ మన కంట్రీ అనక చాలా కంట్రీస్లో అంటే ఇప్పుడు స్మాక్ డౌన్ ఏ రోజు వస్తుంది అంటే అదే రోజు వచ్చి అనమాట. లైక్ ఈరోజు మనకి మార్నింగ్ వాళ్ళు టెలికాస్ట్ చేసినారు స్మాక్ డౌన్కి, బట్ ఇది ముందే రికార్డ్ చేసినారు ఎందుకంటే వీళ్ళు నైట్ ఆఫ్ ఛాంపియన్స్ కోసం ట్రావెల్ చేస్తాం. సో అందుకనే ముందే స్మాక్ డౌన్ రికార్డ్ అయిపోయింది. అండ్ ఈ స్మాక్ డౌన్ గురించి మాట్లాడితే ఆల్రెడీ చాలా స్పాయిలర్స్ వచ్చినాయి, కానీ ఈ స్మాక్ డౌన్ షో చూసిన తర్వాత ఇంకా కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది మన ఈ స్మాక్ డౌన్. ఎందుకంటే స్పెషల్లీ ఇక్కడ ఓబాఫేమి అండ్ కోడీ రోడ్స్ ది ఫేస్ ఆఫ్. అంటే ఓన్లీ కోడీ రోడ్స్ అని కాదు, అక్కడ ఓబాఫేమి అండ్ గుంథర్ ఫేస్ ఆఫ్ చూడడానికి ఓబాఫేమి అండ్ సామి జేన్, ఓబాఫేమి అండ్ కోడీ రోడ్స్ అంటే ఒక మంచి సెగ్మెంట్ జరిగింది. అండ్ హైలైట్ ఏంటంటే మన సోలో సికోవాది ఎంఎఫ్టీ ఫ్యాక్షన్ ఉంది కదా, సో ఈ ఎంఎఫ్టీ ఫ్యాక్షన్ బ్రేక్ అయిపోయింది బాస్. అంటే ఒక సెగ్మెంట్ చూపించినారు. అండ్ ఆ సెగ్మెంట్లో ఏంటంటే ఇప్పుడు వీళ్ళకి నచ్చలేదనే మాట, అంటే రోమన్ రేన్స్ మ్యాటర్లోకి ఇన్వాల్వ్ కావడం సోలో సికోస్. అందుకనే ఒక అంటే ఇక మనం కలిసి ఉండలేమన్నట్టు వీళ్ళు మాట్లాడేసినారు. ఒక ఈ ఎంఎఫ్టీ ఫ్యాక్షన్ బ్రేక్ అయిపోయింది బాస్. సో ఇది కొంచెం షాకింగ్ ఉండే మన స్మాక్ డౌన్లో. అంటే చాలా స్పాయిలర్స్ వచ్చినాయి, బట్ ఈ స్మాక్ డౌన్ షో చూస్తే ఎగ్జాక్ట్గా సెగ్మెంట్స్ ఏం జరిగింది క్లియర్గా ఇంకా మంచిగా అర్థమవుతుంది. సో అందుకనే ఈ స్మాక్ డౌన్ కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఆల్రెడీ రికార్డ్ ఉన్నా సరే కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో ఇక మనం టైం వేస్ట్ చేయకుండా మన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో మన స్మాక్ డౌన్ షో స్టార్టింగ్లోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన ట్రిక్ విలియమ్స్ అండ్ లిలియాటిది. అండ్ మన లిలియాచి అండ్ మన ట్రిక్ విలియమ్స్ అక్కడ రాగానే బాస్ ఫ్యాన్స్ జబర్దస్త్గా చీర్ చేసినారు. అండ్ ట్రిక్ విలియమ్స్ అక్కడ ఒక అనౌన్స్మెంట్ చేసిండు. అండ్ అది ఏంటంటే, నేను చూడండి నార్మల్గా నేను స్మాక్ డౌన్ షో మిస్ చేయను, బట్ నేను స్మాక్ డౌన్ షోని మిస్ చేసినానంటే దాని ఇంకా ఒక పెద్ద రీజన్ ఉంది. అండ్ అది ఏంటంటే, నేను రీసెంట్లీయే అంటే మన ట్రిక్ విలియమ్స్ లాష్ లెజెండ్తో పెళ్లి చేసుకుండాని క్లియర్లీ అక్కడ అనౌన్స్మెంట్ చేసిండు. అంటే వాళ్ళు అంటే రీసెంట్లీ పెళ్లి చేసుకున్నారు. సోషల్ మీడియాలో చాలా ఫొటోస్ ఆల్రెడీ చాలా వైరల్ అయినాయి. అండ్ అఫీషియల్గా ఇప్పుడు ఫ్యాన్స్కి అఫీషియల్గా షోలో చెప్తే మంచిగా ఉంటుందని మన ట్రిక్ విలియమ్స్ నేను లాష్ లెజెండ్తో నేను పెళ్లి చేసుకున్నాను ఈ టైప్లో అనౌన్స్మెంట్ చేసింది. సో కంగ్రాచులేషన్స్ మన ట్రిక్ విలియమ్స్ అండ్ లాష్ లెజెండ్కి. అండ్ అంతేకాదు బాస్, అక్కడ ట్రిక్ విలియమ్స్ అండ్ లిలియాట్ అక్కడ ఆ పార్టీ గురించి అంటే చాలా జబర్దస్త్ పార్టీ ఉండే, చాలా జబర్దస్త్ పెళ్ళి ఉండే ఈ టైప్లో మాట్లాడుతుంటే, సో అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన రికీ సెయింట్స్ది. ఆ రికీ సెయింట్స్ అక్కడ వచ్చి ఎగిరిచ్చిండు. ఫస్ట్ అయితే కంగ్రాచులేషన్స్ అని చెప్పిండు పెళ్లి కోసం. అండ్ దాని తర్వాత ఎగిరిచ్చిండు అనే మాట. అండ్ అక్కడ నా ఫ్యాన్స్కి నచ్చలేదు. ఫ్యాన్స్ అసలు నువ్వు ఎవరు రికీ సెయింట్స్, అసలు నువ్వు ఎవరు అన్నట్టు అక్కడ చాంట్ చేయంగానే రికీ సెయింట్స్ అక్కడ ఉన్న ఫ్యాన్స్కి ఏమని రిప్లై ఇచ్చిండు అంటే, నేను ఎవరా, నేను మీ భార్యల మీ వైఫ్ ఫేవరెట్ లవర్ని, నేను మీ అమ్మల ఫేవరెట్ కొడుకుని అని ఈ టైప్లో ఎక్కిరిచ్చిండు. బహుశా నవ్వొచ్చింది మాట్లాడిన తర్వాత. అండ్ దాని తర్వాత అక్కడ మాటలు నేను నీకు ఈ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ కోసం ఓడిపించేస్తాను, దాని తర్వాత ఈ టైటిల్తో పాటు నీ ఫ్రెండ్ బి వస్తాడేంది నా ఇంకలా అని ఈ టైప్ చెప్పినప్పుడు అక్కడ మన లిలియాటి ఏంటంటే కొంచెము ఏంది నేను నీకోసం ఎందుకు పని చేస్తాను అక్కడ మాట్లాడింది. సో అప్పుడే రికీ సెయింట్స్ మెల్లగా అంటే ఒక పని చేసి అక్కడ పారిపోయినా అనమాట రింగ్ బయట. సో ట్రిక్ విలియమ్స్ మన లిలియాటికి అక్కడ చెక్ చేస్తూ ఉంటాడు. సో ఇంకా నుంచి మళ్ళొకసారి రికీ సెయింట్స్ వచ్చి ట్రిక్ విలియమ్స్ పైన ఒక చీప్ షాట్ అంటే ఇట్లా అటాక్ చేసి రింగ్ బయట పారిపోయాడు మళ్ళొకసారి. సో ఒక ఫనీ అండ్ ఒక ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్ ఉండే. సో ఈ సెగ్మెంట్ అంటే ఇక్కడే అయిపోయింది. సో మీకు ఈ సెగ్మెంట్ ఎట్లా అనిపించిందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో నెక్స్ట్ మనకి మన బీఫ్యాబ్ అండ్ మిషన్ వర్సెస్ మన టిఫినీ అండ్ అలెక్సా బ్లెస్ మధ్యలో ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. ఈ మ్యాచ్ కంటే ముందు మన అలెక్సా బ్లెస్ క్లియర్ చెప్పింది షార్లెట్ ఫ్లేర్ రివెంజ్ నేను తీసుకోవడానికి చెప్పింది. అంటే వాళ్ళు ఏం చేసినారు మీకు తెలుసు, షార్లెట్ ఫ్లేర్ పైన అంటే చాలా డిస్టర్బ్ చేసినారు షార్లెట్ ఫ్లేర్కి రీసెంట్ టైంలో మ్యాచ్ జరిగినప్పుడు. సో రివెంజ్ కోసం నేను ఫైట్ చేస్తానని చెప్పింది. అండ్ ఈ మ్యాచ్ బాగానే జరిగింది. అండ్ ఈ మ్యాచ్ మధ్యలో జేడ్ కార్గిల్ ఇంటరప్ట్ చేసింది. సో అందుకనే ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే, ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన బీఫ్యాబ్ అండ్ మిషన్. వీళ్ళు గెలిచినారు. సో అప్పుడే అక్కడ మన
చెల్సీ గ్రీన్ కెండో స్టిక్ తీసుకొని ఉరుకుంటా రింగ్లో వచ్చింది. బీ ఫ్యాప్ రింగ్ బయట వెళ్ళింది ఆ పనికి. సో కెండో స్టిక్తో మన చెల్సీ గ్రీన్ బీ ఫ్యాప్ అని అటాక్ చేసింది. అండ్ చెల్సీ గ్రీన్ అదే కెండో స్టిక్ తీసుకొని రింగ్లో వస్తున్నప్పుడు అనుకోకుండా ఆ కెండో స్టిక్ రింగ్ బయటని అంటే రింగ్ రూప్ పైన తాకి పడిపోయింది అనమాట. బట్ అయినా చెల్సీ గ్రీన్ బాగానే మేనేజ్ చేసింది, అంటే మిషన్ పైన అటాక్ చేసింది. జేడ్ కార్గిల్కి రింగ్ బయట పడేసింది అనమాట. సో చెల్సీ గ్రీన్ కోసం చాలా పెద్ద మూమెంట్ ఉండే, చాలా ఖుషి అయిపోయింది మన చెల్సీ గ్రీన్. అండ్ ఇక్కడ అప్పర్ హ్యాండ్ ఇక టిఫినీ చెల్సీ గ్రీన్ రింగ్లో. అండ్ ఇక్కడనే ఈ సెగ్మెంట్ అయిపోయింది. కానీ మన జేడ్ కార్గిల్ మాత్రం చాలా క్లియర్గా చెప్పేసి బ్యాక్ స్టేజ్ స్పాక్ డౌన్ జనరల్ మేనేజర్ నికోల్డిస్కి ఈ చెల్సీ గ్రీన్ అసలు ఏమనుకుంటుంది, నాకు చెల్సీ గ్రీన్తో మ్యాచ్ కావాలని చెప్పింది. అండ్ ఈ రోజు కోసం ఇలా మ్యాచ్ బి అఫీషియల్గా సెట్ అయిపోయింది. సో ఈరోజు స్పాక్ డౌన్లో మనకి జేడ్ కార్గిల్ వర్సెస్ చెల్సీ గ్రీన్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ బి చూడడానికి దొరుకుతుంది. సో నెక్స్ట్ మన బ్యాక్ స్టేజ్ సోలో సికోవా ఠామా టొంగా మధ్యలో సెగ్మెంట్ చూడడానికి దొరికింది. ఇక్కడ సోలో సికోవా చెప్పాడే, మీరు చూసినారా నేను ఏం చేసినాను, రాల్ వెళ్ళి నేను జిమ్మీ యూస్కి ఇంటరప్ట్ చేసినాను అండ్ జిమ్మీ యూస్ ఓడిపోయాడు అండ్ ఇది అసలు రోమన్ రైన్స్కి నచ్చదు అన్న ఈ టైప్లో మాట్లాడుతున్నప్పుడు ఠామా టొంగా అక్కడ ఏమని చెప్పిండంటే, ఇక కొంచెం ఎక్కువైపోతుంది అంటే నువ్వు ఈ రోమన్ రైన్స్ వల్ల అంటే ఇక్కడ మొత్తం ఖరాబ్ చేసుకుంటున్నావు అండ్ ఇక మనం కలిసి ఉండడం చాలా కష్టం, ఎందుకంటే రీసెంట్లీ మేము నీకు ఏమని చెప్పినాము, నువ్వు మా మ్యాచ్ మధ్యలో రావద్దు, నువ్వు ఇక్కడే బ్యాక్ స్టేజ్ ఉండని చెప్తే నువ్వు ఏం చేసినావు, నువ్వు అయినా సరే నువ్వు మా మ్యాచ్ మధ్యలో వచ్చినావు. అండ్ దానివల్ల ఏమైంది, ఈరోజు మా దగ్గర గోల్డ్, మా దగ్గర టైటిల్ లేదు నీ వల్ల అని ఇక మనం కలిసి ఉండలేమన్నట్టు అక్కడ మాట్లాడిరు. మా పెద్దోళ్ళు చాలా క్లియర్గా చెప్పారు. మా పెద్దోళ్ళు ఏమని చెప్పారు అంటే, ఇక మేము నీతో కలిసి ఉండొద్దు అని చెప్పినారు అని చెప్పగా అట్లెట్లా మీరు కలిసి ఎట్లా ఉండాలంటే ఇక కథ మీకు అయిపోయినాని వీళ్ళిద్దరు అక్కడికి వెళ్ళిపోయినారు ఠామా టొంగా అండ్ ఠాలా టొంగా. సోలో సికోవా చాలా కోపంలో కనిపించిన, అంటే ఇది అట్లా మీరు నాకు వదిలేసి వెళ్ళిపోతున్నారు, ఇది కరెక్ట్ కాదు అని ఈ టైప్లో మన సోలో సికోవా చాలా కోపంలో మాట్లాడుతుంటారు, అక్కడ అరుస్తుంటాడు. అండ్ ఇక్కడనే ఈ సెగ్మెంట్ అయిపోయింది బాస్. నెక్స్ట్ వచ్చింది ఒక మంచి రెస్లింగ్ మ్యాచ్. నేను ఎప్పుడెప్పుడు ఒక మంచి రెస్లింగ్ మ్యాచ్ అంటానో అది నిజం, అంటే ఒక మంచి మ్యాచ్ ఉంటుందని చెప్తాను. ఎందుకంటే ఒక రెస్లింగ్ మ్యాచ్ అని ఎందుకంటానంటే మనకి ఈ ఫేవరెట్ సూపర్ స్టార్ ఆ ఫేవరెట్ సూపర్ స్టార్ అని కాకుండా ఒక రెస్లింగ్ లవర్స్ ఎవరు ఉంటారో వాళ్ళకి రెస్లింగ్తో అంటే రెస్లింగ్ చూస్తే చాలా అనిపిస్తుంది. అండ్ ఒక మంచి రెస్లింగ్ చూడాలంటే ఎస్ ఈ మ్యాచ్లో చాలా మంచి రెస్లింగ్ ఉండే. మనకి మన నేథన్ ఫ్రేజర్ వర్సెస్ మన రే ఫినిక్స్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది బాస్. ఫర్ మన ట్రిపుల్ ఏది ఒక ఛాంపియన్షిప్ కోసం మ్యాచ్ ఉండేది అండ్ మంచి మ్యాచ్ ఉండే, మంచి రెస్లింగ్ ఉండే బాస్ ఈ మ్యాచ్లో. అండ్ చాలా పెద్ద మ్యాచ్ ఉండే ఓపెన్ చెప్పాలంటే. అండ్ ఇక ఫైనల్గా ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకోరో కాదు, మన రే ఫినిక్స్ ఈ మ్యాచ్లో గెలిచిండు. అండ్ రే ఫినిక్స్ దాని తర్వాత అక్కడ రెస్పెక్ట్ ఇచ్చిన మాట మా నేథన్ ఫ్రేజర్కి. అండ్ బాస్ ఇంకేముండే, ఇక్కడనే ఇలా మ్యాచ్ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ రింగ్లో అక్కడ ఎలే నైట్ది ఎంట్రీ అయిపోయింది. ఎలే నైట్ రింగ్లో వచ్చి అక్కడ అంటే సోలో సికోవాకి పిలిచిండు. అండ్ సోలో సికోవా అండ్ ఎలే నైట్ మధ్యలో సెగ్మెంట్ జరిగింది. అండ్ ఇక్కడ ఏమైందంటే మన సోలో సికోవా రింగ్లో రాగానే ఎలే నైట్ ఒక మంచి క్వశ్చన్ అడిగేసిండు. అండ్ అది ఏంటంటే, చూడు నువ్వు నా మ్యాచ్ జరుగుతున్నప్పుడు అంటే నువ్వు నా ముందు ఎన్నిసార్లు వచ్చినావు, అన్నిసార్లు నువ్వు ఏదో ఒకటి చేసి నాకు అంటే ఇంటరప్ట్ చేసినావు, నీ వల్ల నేను చాలాసారి ఓడిపోయినాను. కానీ ఈసారి ఈ టైప్ ఎందుకు జరిగింది అంటే, ఈసారి నువ్వు వచ్చినావు ఏదో అంటే నీ వల్ల ఈసారి నేను కాదు జిమ్మీ యూస్ ఓడిపోయాడు. సో ఇదంతా ఏందన్నప్పుడు అక్కడ మన సోలో సికోవా క్లియర్ చెప్పింది, చూడు నేను ఇక్కడ ఫైట్ చేయడానికి రాలేదు, నీకు అర్థమవుతుందా, నేను ఫైట్ చేసే మూడ్లో లేను, నాకు తెలియదు నువ్వు చూసినావా చూడలేదా, ఇందాక ఏమైందంటే నా ఫ్యామిలీ నాకు వదిలేసి వెళ్ళిపోయింది అన్నప్పుడు ఎలే నైట్ నాకు బాధ ఉంది, కానీ నీ బాధ వల్ల నాకు గుండె ఇక్కడ అది అని కొంచెం అంటే అసలు నాకు బాధ లేదు అన్నట్టు అక్కడ మాట్లాడాడు ఎలే నైట్. దాని తర్వాత ఎలే నైట్ అక్కడ ఏమని చెప్పిండంటే, అసలు అంటే ఇలా ఫ్యామిలీ అంటే బ్లడ్ లైన్ గురించి మాట్లాడుతున్నప్పుడు అంటే అక్కడ ఓటీసీ ఛాన్స్ వినపడ్డాయి, సోలో సికోవా కోసం చాలా మంచి ఛాన్స్ వినపడ్డాయి ఈరోజు. అండ్ సోలో సికోవా క్లియర్గా చెప్పేసిండు, ఐ హేట్ అంటే ఈ బ్లడ్ లైన్ అంటే నాకు అస్సలు నచ్చదు, నాకు ది ఊసస్ అంటే చాలా హేట్ ఉంది, నాకు అంటే ఓటీసీ రోమన్ రైన్స్ అంటే హేట్ అని చెప్పిండు అనే మాట అక్కడ. అండ్ ఈ మాట విన్న తర్వాత ఎలే నైట్ ఏమని చెప్పిండంటే, సరే ఇప్పుడు నీ దగ్గర
ఇంత హేట్ ఉంది అంటున్నావు కదా, సేమ్ ఇదే హేట్ అంటే రోమన్ రైన్స్ నీతో అన్యాయం చేసిండు, రోమన్ రైన్స్ ది ఊసస్తో అన్యాయం చేసిండు, అండ్ నువ్వేమో సపరేట్గా అయిపోయినావు. కానీ ది ఊసస్ ఏంది అంటే ది ఊసస్ ఎందుకు మరొకసారి రోమన్ రైన్స్తో కలిసిపోయినా నాకు తెలుసు మీ గురించి. అంటే మీరు ఎటు తిరిగి రోమన్ రైన్స్తో కలిసిపోతారు. ఇప్పుడు నీ ఎంఎఫ్టీ ఫ్యామిలీ బ్రేక్ అయిపోయింది, ఇప్పుడు నువ్వు రోమన్ రైన్స్ దగ్గర వెళ్ళిపోతావు అన్నట్టు అక్కడ మాట్లాడుతుంటారన్నమాట. సో అప్పుడే అక్కడ మన సోలో సికో ఏమని చెప్పిండంటే నేను కలవను, ఎందుకంటే నా దగ్గర పోగొట్టుకోనికి ఏం లేదనేమాట, నా ఫ్యామిలీ వస్తున్నా ఇప్పుడు ఏం లేదు అని ఇట్లా చెప్పిండు. అండ్ మనం కలిసి ఫైట్ చేయొచ్చు, మనం ఒక పార్ట్నర్లా ఫైట్ చేయొచ్చు ఈ బ్లడ్ లైన్తో అని సోలో సికో ఆఫర్ ఇచ్చిండు ఎల్ఏ నైట్కి. ఎల్ఏ నైట్ ఏమని చెప్పిండు అంటే ఈ ఆఫర్కి చాలా క్లియర్, అంటే నేను సింగిల్గా ఫైట్ చేస్తాను, నాది నేను చూసుకుంటా అన్నట్టు అక్కడ మాట్లాడిండు. అండ్ నో అని చెప్పేసిండు ఈ ఆఫర్కి చెప్పేసి అక్కడ మన ఎల్ఏ నైట్ వెళ్ళిపోయిండు బాస్. సో మంచి సెగ్మెంట్ ఉండే అక్కడ ఎల్ఏ నైట్ చాలా క్లియర్గా చెప్పిండు సోలో సికోకి నువ్వు ఎటు తిరిగి మరోసారి బ్లడ్ లైన్లో వెళ్ళిపోతావు, నాకు తెలుసు మీ మూవీ గురించి మీ సినిమా గురించి అక్కడ చెప్పిండు అనమాట. కానీ సోలో సికో నేను వెళ్ళాను అన్నట్టే మాట్లాడిండు అక్కడ. సో చూద్దాం ఈ స్టోరీ ఎక్కడ వెళ్తుందో. సోలో సికోవా ఇప్పుడు చూడండి ఒక టైప్లో రోమన్ రైన్స్ వల్లనే ఎక్కడనో ఎంఎఫ్టీ బ్రేక్ అయింది, ఆ టైప్లో చూపించినారు మనకి. సో చూద్దాం సోలో సికో ఇప్పుడు బ్లడ్ లైన్తో ప్రాబ్లమే చూపిస్తాడా లేదా ఫ్యూచర్లో కలుస్తాడా, అది చూద్దాం. మీకు ఏమనిపిస్తుందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో నెక్స్ట్ మనకి మన పేజ్ వర్సెస్ జేసీ జైన్ మధ్యలో ఒక మంచి మ్యాచ్, సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఈ మ్యాచ్ మధ్యలో కొన్ని తమాషాలు జరిగినాయి బాస్. బట్ అయినా సరే ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన పేజ్. సో నెక్స్ట్ అక్కడ డన్ హౌజన్ వచ్చిండు ద మిస్ అండ్ మన కిట్ విల్సన్ అక్కడ వచ్చి కరెంట్ షాక్ తాకినప్పటి నుంచి కొంచెం ఇట్లనే అయిపోయినారు, మొత్తం కామెడీలా మార్చేసినారు ఇలా కామెడియన్లా. అండ్ అక్కడ ఒక మ్యాచ్ బి జరిగిందన్నమాట. మన డన్ హౌజన్ అండ్ అంటే వీళ్ళకి ఫస్ట్ అక్కడ సేవ్ జరుగుతున్నప్పుడు అక్కడ మన హంబర్తో అండ్ ఏంజల్ క్లాస్ అక్కడ ఇంటరప్ట్ చేసినారు. సో అందుకని అక్కడ మన మ్యాట్ కార్డోనా వచ్చిండనమాట. అండ్ మ్యాట్ కార్డోనా అండ్ డన్ హౌజన్ వర్సెస్ హంబర్తో ఏంజల్ క్లాస్ మధ్యలో మ్యాచ్ జరిగింది, ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్. అండ్ అంతేకాదు ఈ మ్యాచ్ వచ్చి ఆ తమాషాలు బి జరిగినాయి. ద మిస్ అండ్ ఈ కిట్ విల్సన్ అంటే చాలా కామెడీలో ఉండే బాస్. వీళ్ళు అక్కడ హెల్ప్ చేసినారు డన్ హౌజన్కి ఒక టైప్లో. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే బాస్ ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు మన మ్యాట్ కార్డోనా అండ్ డన్ హౌజన్. సో నెక్స్ట్ మనకి చెల్సీ గ్రీన్ వర్సెస్ జేడ్ కార్గిల్ మధ్యలో మ్యాచ్ చూడడానికి దొరికింది. ఒక చిన్న మ్యాచ్ ఉండే, చెల్సీ గ్రీన్ కొంచెం టక్కర్ ట్రై చేసింది, బట్ ఎంత సరే అక్కడ జేడ్ కార్గిల్ అంటే మామూలు మాట కాదు. అందుకని ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో మన జేడ్ కార్గిల్ గెలిచింది. దాని తర్వాత చెల్సీ గ్రీన్ పైన అటాక్ చేస్తున్నప్పుడు మన అలెక్స్ అల్వేస్ అండ్ టిఫ్నీ వచ్చినారన్నమాట. బట్ అయినా సరే ఇంకా వచ్చి మన బీ ఫ్యాబ్ అండ్ మన మిషన్ వచ్చినారు. అండ్ ఇక్కడ బ్రాల్ జరిగింది ఇక్కడ. అండ్ ఈ బ్రాల్ అప్పర్ హ్యాండ్ మన జేడ్ కార్గిల్ టీంతో ఉండే. అండ్ ఇక్కడనే ఈ సెగ్మెంట్ ఈ చిన్న బ్రాల్ అయిపోయింది బాస్. సో నెక్స్ట్ వచ్చింది మన జూలియా వర్సెస్ కియానా జేమ్స్ మ్యాచ్. ఈ మ్యాచ్ ఒక మంచి మ్యాచ్ ఉండే బాస్. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో మన జూలియా గెలిచింది. కానీ అక్కడ ఒక మంచి షాకింగ్ డెబ్యూ అయిపోయింది మన బ్లేక్ మన్రోది. అండ్ అటాక్ చేసింది అక్కడ జూలియా పైన, చాలా మంచి డెబ్యూ ఉండే. అండ్ ఇక్కడనే ఈ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్లో అక్కడ ఎంట్రీ అయిపోయింది అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్ ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్. కోడీ రోడ్స్ రింగ్లో వచ్చి దేని గురించి మాట్లాడదాం చెప్పండి అని ఈ టైప్లో చెప్పంగానే బాస్ అక్కడ ఎంట్రీ అయిపోయింది సామీ జైన్ది. సామీ జైన్ అండ్ కోడీ మధ్యలో మంచి సెగ్మెంట్ జరిగింది. ఇక్కడ సామీ జైన్ ఏమో చెప్పాడంటే లాస్ట్ వీక్ చిన్న ప్రాబ్లమ్స్ అయిపోయినాయి మన మధ్యలో, నేను ఈ టైటిల్తో నీ పైన అటాక్ బి చేసినాను, కానీ నిజం చెప్పాలంటే ఎక్కడో నా వల్లనే, నేను స్పెషల్ గెస్ట్ రెఫరీ ఉండే, నేను కావాలని లేకుంటే మీరే నన్ను చూస్ చేసినారు రెఫరీకి వస్తాం, అండ్ నా వల్లనే నువ్వు స్టిల్ ఛాంపియన్ ఉన్నావు, ఎందుకంటే నేను ఎంతైనా సరే ఒక మంచి మనిషిని, ఒక గుడ్ గాయని అని ఈ టైప్లో మన సామీ జైన్ చెప్పిండు అనమాట. కోడీ రోడ్స్ అక్కడ అంటే నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు అంటే నీకన్నా అంటే కెవిన్ ఓవెన్స్ అని నయ్యం అన్నట్టు అక్కడ కెవిన్ ఓవెన్స్కి మెన్షన్ చేసిండు. కెవిన్ ఓవెన్స్ కనీసం అంటే ప్రాబ్లం ఉన్నప్పుడు నా పైన అటాక్ చేసినప్పుడు నా ముందు వచ్చి చాలా క్లియర్లీ ప్రాబ్లం చూపించండి, నీలా కాదు కదా.
నువ్వు ఈ పెంకల కొట్టే టైప్ మనిషి, నువ్వు ఈ పెంకల కొట్టినావు సామీ జేన్ అని ఈ టైప్లో మాట్లాడినప్పుడు అక్కడ నువ్వు కెవిన్ ఓవెన్స్ పేరు మాత్రం అస్సలు తీసుకోగానే అక్కడ సామీ జేన్ చెప్పిండు బాస్. గుంథర్ వచ్చిండు అక్కడ. గుంథర్ అక్కడ వచ్చి ఏమని చెప్పిండు అంటే సామీ జేన్ ఒక మాట కరెక్ట్ చెప్పిండు. అండ్ అది ఏంటంటే సామీ జేన్ లేకపోతే లేదా ఇప్పుడు ప్రెజెంట్ నేనే ఛాంపియన్ ఉంటుండే అని అక్కడ గుంథర్ చెప్పిండు అనమాట. కానీ ఇంకో మాట సామీ జేన్ రాంగ్ చెప్తున్నాను అక్కడ. చూడండి బాస్, ఇక్కడ చిన్న ఇప్పుడు ఇలా మ్యాచ్ ఉంది కాబట్టి ఇలా మ్యాచ్కి హైప్ చేసి చాలా మంచి సెగ్మెంట్ జరుగుతుంటాయి. కానీ అంతలోనే అక్కడ జే ఊసో వచ్చింది. జే ఊసో థీమ్ సాంగ్ ప్లే చేయగానే అక్కడ ఫ్యాన్స్ ఒకటిసారి చాలా ఎనర్జీ చూపించినారు. టీ అని చాలా మంచి చాంట్ చేసినారు. జే ఊసో అక్కడ రింగ్లో వచ్చి చాలా క్లియర్లీ వార్నింగ్ ఇచ్చేసిండు కోడీ రోడ్స్కి. ఏమని చెప్పిండు నేను కింగ్ ఆఫ్ ద రింగ్ గెలిచి నీతో ఫైట్ చేస్తాను అంటే సామీ జేన్ నీకు సామీ జేన్కి వార్నింగ్ షాట్ ఇచ్చాను. గుంథర్కి అయితే జే ఊసో ఏమని చెప్పిండంటే నేను నీకు అసలు మేనియాలో ట్యాప్ అవుట్ చేయించి మరి ఓడిపించినట్టు సేమ్ ఓడిపించేసాను. నేను చాలా భయంకరంగా ఆల్రెడీ ముందే ఇచ్చేసాను, ట్యాప్ అవుట్ చేయించాను ఇక్కడ చెప్పేసిండు. ఫ్యాన్స్ యూ ట్యాప్ అవుట్ అని చాంట్ చేసాను. సో అందుకని అక్కడ ప్రాబ్లం అయిపోయించిన బ్రాల్ జరిగింది బాస్ ఇక్కడ. అండ్ ఇక్కడ ఈ బ్రాల్లో లాస్ట్లో అక్కడ రింగ్లో మన జేవుస్ అండ్ కోడీ రోడ్సే ఉండే. కానీ అంతలోనే బాస్ అక్కడ లైట్స్ ఒకటి ఇట్లా ఆఫ్ అయినాయి అండ్ ఓబా ఫేమీది థీమ్ సాంగ్ ప్లే అయిపోయింది. అండ్ ఓబా ఫేమీ థీమ్ సాంగ్ ప్లే కాగానే ఫ్యాన్స్ నిజానికి చాలా మస్తు చీర్ చేస్తారు బాస్. ఓబా ఫేమీ అంటే మస్తు అనిపిస్తుంది అనమాట ఎంట్రీ అయినప్పుడు. ఓబా ఫేమీ వచ్చిండు, రింగ్ ఏప్రిల్ పైన నిలబడ్డాడు. కానీ అంతలోనే అంటే ఇక్కడ ఫస్ట్ అంటే మన జేవుసో కోడీ పైన అటాక్ చేసి జేవుసో ఫేస్ టు ఫేస్ ఉండే ఓబాకి. తర్వాత గుంథర్ వచ్చిండు, గుంథర్ జేవుసో పైన అటాక్ చేసి గుంథర్ ఫేస్ టు ఫేస్ ఉండే ఓబాకి. దాని తర్వాత సామీ జేన్, దాని తర్వాత అక్కడ మళ్ళీ ఒకసారి అక్కడ కోడీ రోడ్స్ వచ్చేసిండు. లాస్ట్లో అక్కడ రింగ్లో కోడీ అండ్ ఓబా ఫేస్ టు ఫేస్ వచ్చినారు బాస్. మస్తు అనిపించింది ఒకటేసారి చూస్తే ఓబా అండ్ కోడీ ఇట్లా ఫేస్ టు ఫేస్ వచ్చినారు. అండ్ ఇక్కడనే మన స్మాక్ డౌన్ షో అయిపోయింది. సో మీరేమంటారు బాస్? అసలు ఒకవేళ ఓబా ఫేమీ గెలుస్తే ఈ కింగ్ ఆఫ్ ద రింగ్, ఓబా ఫేమీ మన రోమన్ రేన్స్తోనే ఫైట్ చేస్తే మంచిదా, లేదా ఓబా ఫేమీ కోడీ రోడ్స్తో ఫైట్ చేస్తే మంచిగా ఉంటుందా? ఈ ఫేస్ ఆఫ్ చూసిన తర్వాత అసలు మీకు ఎట్లా అనిపించిందో మీరు కామెంట్స్ చెప్పండి. సో స్మాక్ డౌన్ అయితే అయిపోయింది. కానీ స్మాక్ డౌన్ తర్వాత డార్క్ మ్యాచ్లో సెత్ రాలిన్స్ వచ్చిండే అండ్ ఒక డార్క్ మ్యాచ్ జరిగింది. ముందే మన అప్డేట్స్ వీడియో చెప్పేసాను అది ఒక డార్క్ మ్యాచ్ జరిగిండే అని. సెత్ రాలిన్స్ వచ్చిండే అక్కడ. సో బాస్ మీకు అంటే వీడియో అయితే ఇక్కడ వరకు ఉండే. అండ్ ఈరోజు ఇంకో వీడియో వస్తుంది మన నైట్ ఆఫ్ ఛాంపియన్స్ బెట్టింగ్ ఓట్స్ వీడియో. సో ఆ వీడియో కోసం రెడీ ఉండండి బాస్. నేను చాలా ఫాస్ట్గా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో ఈ వీడియో మీకు కొంచెమే నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయ్స్. బాయ్.